హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. తెలుసో తెలియకో చేసే చిన్న మిస్టేక్స్ వల్ల ప్రాణాలే పోతాయనే దానికి నిదర్శనం ఈ ఘటన. 2026 ప్రో కబడ్డీ లీగ్ కోసం సిద్ధమవుతున్న ఓ కబడ్డీ ప్లేయర్ మరణం దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. రాష్ట్ర ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించిన ఓ ఆటగాడు ఓ చిన్న తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన బ్రిజేష్ సోలంకీకి 22 ఏళ్ళు. రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ప్లేయర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఛాంపియన్షిప్లో బంగారు పతకం కూడా సాధించాడు. ఇతను కొన్ని వారాల క్రితం ఓ కుక్క పిల్లను రెస్క్యూ చేశాడు. ఆ సమయంలో కుక్క కాటుకు గురయ్యాడు. చిన్న ఘాటే కదా, ఏమవుతుందిలే అనుకొని లైట్ తీసుకున్నాడు. కట్ చేస్తే అదే ఆ ప్లేయర్ ప్రాణాన్ని బలి తీసుకుంది. కుక్క ఘాటు తరువాత బ్రిజేష్ అది పెద్ద హాని చేయలేదులే అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే యాంటీ రెబీస్ టీకాను తీసుకోలేదు. ఇప్పుడు అదే అతని మరణానికి దారితీసిందని రెబీస్ సంబంధిత వైద్యులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఎవరైనా బాధపడాల్సిందే. 22 ఏళ్ల యువ ఆటగాడు ఇలా చనిపోవడం అందరి హృదయాలను కలిచివేస్తోంది. ఎడిన్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం రెబీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధులకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. అంటువ్యాధుల వల్ల సంభవించే మరణాల్లో రెబీస్ 10వ స్థానంలో ఉందట. ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 వేల మంది రెబీస్ కారణంగా మరణిస్తున్నారని లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అటు ఇండియాలో ఏటా రెబీస్ కారణంగా సంభవించే మరణాలు 36% ఉన్నాయి. వీటిలో 95 నుంచి 97% కుక్కఘాటు వల్లే జరుగుతున్నాయట. భారత్లో ఏటా సుమారు 17.4 మిలియన్ల కుక్క కాటుల కేసులు నమోదవుతున్నాయి. దీనివల్ల సంవత్సరానికి 18,000 నుంచి 20,000 మందికి రెబీస్ సోకుతున్నట్టు నమోదవుతుందని ఈ స్టడీ చెబుతోంది. పౌర, వైద్య, ప్రభుత్వం నివారణ చర్యలను అమలు చేయడం నిర్లక్ష్యం వల్లే ప్రపంచవ్యాప్తంగా రెబీస్ మరణాలలో భారత్ ముందు వరుసలో ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి చిన్న ఘాటే కదా అని కుక్క కాటును విస్మరిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అలాగే కేవలం కుక్కనే కాదు, ఇతర జంతువుల వల్ల ఎలాంటి కాటు లేదా ఘాటు వంటివి పడినా ముందుగా వైద్యుల సలహా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. అలాగే ఈ తరహా కేసుల విషయంలో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వాటిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.